హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. రకరకాల ఊళ్ళలోంచి 5 స్టూడెంట్స్ షార్ట్ లిస్ట్ చేసి తీసుకొచ్చాం. అండ్ వాళ్ళల్లో టెన్షన్ ఎవరు తట్టుకుని ప్రెషర్ని ఎవరు హ్యాండిల్ చేస్తారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ రేవతి ఫ్రమ్ హైదరాబాద్. రేవతి, ఏ స్కూల్ హైదరాబాద్లో? ట్రబుల్స్ గార్డెన్ హై స్కూల్. గార్డెన్ హై స్కూల్ అంటే ప్రైమరీ కాదు, అక్కడ గార్డెన్ ఉంటుందా? అవునా? నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. ఛాంపియన్లో మరి ఏ రౌండ్లో ఎక్కువ పాయింట్స్ సంపాదించవచ్చు? లిటరేచర్. మరి లిటరేచర్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? మీ మదర్ హెల్ప్ చేస్తారా లిటరేచర్కి? మీరు చూస్తారండి ఛాంపియన్? చూస్తాను సార్. సో ఛాంపియన్లో ఏ రౌండ్ అంటే ఎక్కువ పాయింట్స్ సంపాదించవచ్చు? లిటరేచర్. సో మరి లిటరేచర్ రౌండ్లో ఎలా ట్యాకిల్ చేయాలి క్వశ్చన్స్ అని మీరు ఏమైనా టిప్స్ ఇచ్చారా? ఆమె చదువుకుంది. పెద్దకి ఏమవుతావని? సైంటిస్ట్. ఎందుకు? సర్వ్ మై కంట్రీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సెకండ్ పార్టిసిపెంట్ కృష్ణసాయి ఫ్రమ్ కాకినాడ. ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్ నిన్ను? సాయి. సాయి అని పిలుస్తారు. అండ్ నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ చెస్. చెస్ ఆడతావు బాగా. ఎవరితో? మా ఫ్రెండ్స్. స్కూల్కి చెస్ బోర్డ్ తీసుకెళ్తావా? అంటే మా స్కూల్లో ప్రొవైడ్ చేస్తాం. స్కూల్లో గేమ్స్ పీరియడ్లో చెస్ ఉంటుందా? చేస్తాం. అండ్ రీడింగ్ బుక్స్ అంటే ఎలాంటి బుక్స్ అవుతావు? నోవెల్. ఎటువంటి నావెల్స్? అంటే అడ్వెంచరస్ నోవెల్స్. పెద్దగా ఏమవుతావని? సైంటిస్ట్. ఎందుకు? ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైండింగ్ న్యూ థింగ్స్. ఇంట్లో ఎలా ఉంటాడు కృష్ణసాయి? చాలా సైలెంట్ గా ఉంటాడండి. అవునా? అసలు అల్లరి చేయడండి. క్విజ్ ప్రోగ్రామ్కి రెడీయా? Yes, sir. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థర్డ్ పార్టిసిపెంట్ మానస ఫ్రమ్ తిరుపతి. హాయ్ మానస. హలో సార్. తిరుపతిలో ఏ స్కూల్? కారుణ్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ వీడియో గేమ్స్ ఇన్ ఫోన్ అండ్ రీడింగ్ బుక్స్. ఎటువంటి బుక్స్ అవుతావు? జనరల్ నాలెడ్జ్ బుక్స్. పెద్దగా ఏమవుతావని? డాక్టర్. మీ అమ్మాయి ఇంట్లో మీ హెల్ప్ అడిగింది అన్ని ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్కి? తను అప్పుడు స్కూల్లో స్టడీ అవర్లో ఉంటుంది, నన్ను చూడమంటూ ఉంటుంది. ఓకే. రిపీటెడ్ వస్తుంది, అది చూస్తాను. ఓకే. సో మీరు చూసి సంజయుడు మహాభారతం చెప్పినట్టు మీరు చెప్తుంటారా? ఈ రోజు ఆ క్వశ్చన్ అడిగారు, ఈ క్వశ్చన్. పొద్దున వ్యాన్కి వెళ్ళకుండా ఆపి వాళ్ళ ఫాదర్తో వెళ్తుంది, అది చూసి వెళ్తుంది. ఓహో, వెరీ గుడ్, వెరీ గుడ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? మరి నీకు ఇష్టమైన ప్రోగ్రామ్ లో నువ్వు కూడా వచ్చావు. హౌ ఆర్ యూ ఫీలింగ్? హ్యాపీ సార్. హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఫోర్త్ పార్టిసిపెంట్ వేణుబాబు ఫ్రమ్ పర్చూరు. హాయ్ వేణు. హాయ్ సార్. ఎలా ఉన్నావు? వెల్. ఏ స్కూల్ పర్చూరులో? ఎంఆర్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నీ హాబీస్? వాచింగ్ మూవీస్, ప్లేయింగ్ చెస్. ఎలాంటి సినిమాలు చూస్తావు? అడ్వెంచరస్. ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకు? ఐ లైక్ హిమ్. యూ లైక్ హిమ్. చెస్ అంటే ఎవరితో ఆడతావు? మై ఫాదర్. సో ఫాదర్ లెట్స్ యూ విన్ ఆర్ ఆయనే గెలుస్తారా? లెట్స్ నువ్వే గెలుస్తావు. మదర్ ఎలా హెల్ప్ చేస్తారు నీకు? మదర్ ఇల్లిటరేట్ సార్, స్కూల్లో బాగా హెల్ప్ చేస్తారు. మరి ఫస్ట్ రౌండ్ లో మదర్ కూడా నీకు హెల్ప్ చేయొచ్చు కదా? మీరు రెడీ అండి? రెడీ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. లాస్ట్ పార్టిసిపెంట్ భాగ్యవతి ఫ్రమ్ ఒంగోల్. హాయ్ భాగ్యవతి. హాయ్ సార్. నిన్ను ఎలా పిలుస్తారు ఫ్రెండ్స్? ఏ పేరుతో పిలుస్తారు? భాగ్య అని పిలుస్తాను. అంటే నీ హాబీస్ ఏంటి? డ్రాయింగ్, పెయింటింగ్, రీడింగ్ బుక్స్ ఎక్సెట్రా. ఎటువంటి డ్రాయింగ్, ఎటువంటి పెయింటింగ్? ఏదైనా నాకు నచ్చితే అది వేస్తాను సార్. అంటే నీకు ఎటువంటివి నచ్చుతుంటాయి? ఏదైనా జస్ట్ మోడల్స్ లాంటివి. ఇంకా పెయింటింగ్ అంటే? పెయింటింగ్ అంటే పికాక్స్, బర్డ్స్ లాంటివి వేస్తుంటాను. ఎటువంటి బుక్స్ అవుతావు? మోరల్ స్టోరీస్ చదువుతాను.
ఎందుకు? నాకు ఇష్టం సార్. ఇంకా పెద్దగా ఏమవుదామని? డాక్టర్. ఎందుకు? ఇంట్రెస్ట్ కాబట్టి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఇంట్లో ఎట్లా ఉంటుందండి భాగ్యం? చాలా కూల్గా ఉంటుంది. కూల్. అల్లరి? అల్లరేం లేదండి. మీరు చూస్తుంటారు ఛాంపియన్? డైలీ చూస్తాను. మరి ఛాంపియన్లో ఏ రౌండ్లో ఎక్కువ పాయింట్స్ సంపాదించని తెలుసా? లిటరేచర్ అండి. మరి ఎట్లా దాని గురించి ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ కానీ ఏమైనా? అమ్మాయి ప్రిపేర్. అమ్మాయి ప్రిపేర్ అయింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే మీ అందరికీ తెలుసు 5 క్వశ్చన్స్, ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఫస్ట్ రౌండ్ లో అంటే పాంచ్ పటాకా రౌండ్ లో మీ మదర్ హెల్ప్ తీసుకోవచ్చు. ఆవిడ కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కూడా 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. కాకపోతే ఆవిడ చెప్పిన ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ జడ్జ్మెంట్. ఓకే, ఐ స్టార్ట్ విత్ రేవతి. యువర్ క్వశ్చన్: ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న వయసున్న బిలియనియర్గా పేరు పొందిన కేయ్ పెరేనా ఏ దేశానికి చెందిన యువతి? ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న బిలియనియర్గా పేరు పొందిన కేయ్ పెరేనా ఏ దేశానికి చెందిన యువతి? డోంట్ నో. మరి ఏం చేద్దాం? అమ్మని అడుగుదాం. ఐ డోంట్ నో. పక్కా? కేయ్ పెరేనా వరల్డ్స్ యంగెస్ట్ బిలియనియర్స్ లో ఒకరు. ఈవిడ ఏ దేశానికి చెందిన యువతి? పాస్? షూర్? నో గెస్? No guess. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. గెస్ చేయాల్సి ఉంటే ఏం చెప్పుండే దానివి? I don't have ideas. కరెక్ట్ ఆన్సర్ చైనా. సెకండ్ క్వశ్చన్ టు కృష్ణ సాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బయోపిక్ ఏ క్రికెటర్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు? సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న బయోపిక్ ఏ క్రికెటర్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు? I'll take mother's help. మదర్స్ హెల్ప్. ఐ డోంట్ నో సార్. షూర్? Sure. నో గెస్? నో. సుశాంత్ సింగ్ రాజ్పుత్. Mother. నో ఐడియా. క్లోజ్. ఓకే, వాళ్ళు గెస్ చేయాల్సి ఉంటే ఏం చేసుకునేవాడు? I don't have any. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర సింగ్ ధోని. థర్డ్ క్వశ్చన్ టు మానస. అబ్బాయిలు అమ్మాయిలు నేర్పిస్తే ఈవ్ టీజింగ్, మరి అమ్మాయిలు అబ్బాయిలు నేర్పిస్తే దాన్ని ఏమంటారు? I want my mother's help. మదర్స్ హెల్ప్. అబ్బాయిలు అమ్మాయిలు నేర్పిస్తే ఈవ్ టీజింగ్, మరి అమ్మాయిలు అబ్బాయిలు నేర్పిస్తే ఏమంటారు? అదే టీజింగ్. అదే టీచింగ్ సార్. యూ టీచింగ్. ఈవ్ టీజింగ్ అంటారా? No sir, pass. పాస్? పక్కా? Yes. క్లోజ్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఇస్ క్లోజ్డ్. ఒకవేళ గెస్ చేయాల్సి ఉంటే ఏం చేస్తుండే దాన్ని? No guess sir. ఈవ్, యాడమ్ అండ్ ఈవ్ కదా, సో ఏమై ఉండొచ్చు? యాడమ్ టీజింగ్. ఫోర్త్ క్వశ్చన్ టు వేణుబాబు. పీటా సంస్థ ప్రకటించిన హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీస్ లో ఒకరు సినీ నటి రేఖ, రెండో వ్యక్తి ఎవరు? రీసెంట్ మోస్ట్. షూర్? పాస్? అమ్మని అడగద్దా? ఐ డోంట్ నో. నీకు తెలీదా? గెస్? No guess. నో? క్లోజ్ ద క్వశ్చన్. ఓకే, ఒకళ్ళు గెస్ చేయాల్సి ఉంటే ఏం చేసుకునేవాడు? No guess. కరెక్ట్ ఆన్సర్ నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్ టు భాగ్యవతి. మ్యాగ్సెసే, భారత రత్న, ఆస్కర్ ఈ 3 అవార్డులు సొంతం చేసుకున్న భారత సినీ ప్రముఖుడు ఎవరు? మ్యాగ్సెసే, భారత రత్న, ఆస్కర్ ఈ 3 అవార్డులు సొంతం చేసుకున్న భారత సినీ ప్రముఖుడు ఎవరు? I want my mother's. ఓకే, తెలియదు. ఓకే, మదర్ తెలియదు అంటున్నారు. Pass sir. షూర్? Sure. క్వశ్చన్ ఇస్ క్లోజ్. ఇండియాలో ఆస్కర్ ఎంతమందికి వచ్చింది తెలుసా? కరెక్ట్ ఆన్సర్ సత్యజిత్ రే. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. రేవతి ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, కృష్ణ సాయి ఫ్రమ్ కాకినాడ 0 పాయింట్స్, మానస ఫ్రమ్ తిరుపతి 0 పాయింట్స్, వేణుబాబు ఫ్రమ్ పర్చూరు 0 పాయింట్స్, భాగ్యవతి ఫ్రమ్ ఒంగోలు 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత.
ఓకే, విన్నంత కన్నంత అనేది ఆడియో విజువల్ రౌండ్. ఒక వీడియో క్లిప్ కానీ ఫోటో కానీ చూపిస్తాను, లేకపోతే ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్న. ఇది బజర్ రౌండ్. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఓకే, అండ్ పూర్తిగా ప్రశ్న అర్థమైన తర్వాతే బజర్ ప్రెస్ చేయండి, ఎందుకంటే ప్రశ్నలో చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. మీకు ఆన్సర్ తెలుసు అనిపించిన వెంటనే బజర్ ప్రెస్ చేయొచ్చు. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ బాక్సింగ్ ఛాంపియన్ సొంత రాష్ట్రం ఏది? ఈ బాక్సింగ్ ఛాంపియన్ సొంత రాష్ట్రం ఏది? మానస ఫ్రమ్ తిరుపతి, బజర్ ప్రెస్ చేసే ఆన్సర్. I think Manipur. థింక్. Manipur, sir. షూర్. Yes. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్. ముందు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత పాట. ఈ పాటకు సంగీతం అందించిన మ్యూజిక్ కంపోజర్ ఎవరు? ఈ పాటకు సంగీతం అందించిన మ్యూజిక్ కంపోజర్ ఎవరు? ఓకే, సాంగ్ ప్లీజ్. గెస్. చిన్న క్లూ, దడా అనే సినిమాలో పాట. భాగ్యవతి ఫ్రమ్ ఒంగోల్, బజర్ ప్రెస్ చేసే ఆన్సర్. ఐ థింక్ దేవి శ్రీ ప్రసాద్. ఎందుకు అలాగా? ఆయన సాంగ్స్ బేసికల్ గా ఇలాగే ఉంటాయి సార్, అందుకే. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. విజువల్ ప్లీజ్. చెన్నైకి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం పేరేంటి? కృష్ణసాయి. తలకోన. పక్కా? పక్కా. కరెక్ట్ ఆన్సర్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కృష్ణసాయి ఫ్రమ్ కాకినాడ 10 పాయింట్స్, మానస ఫ్రమ్ తిరుపతి 10 పాయింట్స్, భాగ్యవతి ఫ్రమ్ ఒంగోల్ 10 పాయింట్స్, రేవతి ఫ్రమ్ హైదరాబాద్ 0 పాయింట్స్, వేణుబాబు ఫ్రమ్ పర్చూరు 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు థర్డ్ రౌండ్, లిటరేచర్. లిటరేచర్ అంటే మీ అందరికీ తెలుసు. ఒక వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే ఒక క్లూ కూడా ఇస్తాను. అప్పుడు వర్డ్ గెస్ చేస్తే 50 పాయింట్స్. చేయలేకపోతే సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు గెస్ చేస్తే 40. థర్డ్ లెటర్ రివీల్ చేస్తే 30. ఫోర్త్ లెటర్ తర్వాత 20. ఫిఫ్త్ లెటర్ తర్వాత 10. ఓకే, బజర్ రౌండ్ ఇది. సో బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా ఆగండి. ఓకే, 12 letter word please. I reveal letter number 5. Letter number 5, C. Clue. ఏదో రాస్తారు కానీ అర్థం అవదు, ఏదో రాస్తారు కానీ అర్థమై చావదు. ఓకే, any guess? 50 points. Okay, I reveal letter number 8, P. Guess చేస్తే 40 points. ఏదో రాస్తారు కానీ అర్థమై చావదు. మానస. Subscription. పక్కా? Yes, sir. స్పెల్లింగ్? SUBSCRIPTION. వర్డ్ ఫిట్ అయింది, కానీ నేను ఇచ్చిన క్లూకి నువ్వు చెప్పిన వర్డ్కి కనెక్షన్ లేదు. రాంగ్ ఆన్సర్, -5 points. ప్లీజ్ రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. ఏదో రాస్తారు కానీ అర్థమై చావదు. ఇప్పుడు గెస్ చేస్తే 30 points. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 6, భాగ్యవతి. ప్రిస్క్రిప్షన్. స్పెల్లింగ్? PRESCRIPTION. Correct answer, 20 points. Second word, 12 letter word please. I reveal letter number 7, G. Clue, D juniors. Clue direct గా ఉండదు, మీకు వచ్చిన వర్డ్ కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి మాత్రమే క్లూ. ఓకే, D juniors. 50 points. Okay, I reveal letter number 10. Guess చేస్తే 40 points. D juniors. Clue.
నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. ఓకే, choreography. స్పెల్లింగ్. CHO REO ఆర్. E ఓకే, GRA PHY. కరెక్ట్ ఆన్సర్. 30 పాయింట్స్. లాస్ట్ వర్డ్, 10 letter word please. I reveal letter number 7 T. క్లూ, మా ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చేసాం. మా ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చేసాం. 10 letter word. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఓకే, లెటర్ నెంబర్ 5 L. మా ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చేసాం. గెస్ చేస్తే 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 3 మా ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చేసాం. లెటర్ నెంబర్ 4 మా ఇల్లు డెవలప్మెంట్కి ఇచ్చేసాం. లాస్ట్ లెటర్ రివీల్ చేయనా? రివీల్ లెటర్ నెంబర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఫైనల్ రౌండ్, రన్ రాజా రన్. రన్ రాజా రన్ అంటే మీ అందరికీ తెలుసు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. 30 seconds టైంలో మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు అన్ని క్వశ్చన్లు అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఒకవేళ పాస్ అంటే కనుక నో నెగిటివ్ పాయింట్స్. ఓకే, మీ ఆన్సర్ లౌడ్ అండ్ క్లియర్గా చెప్పండి. 5 టాపిక్స్ ఉంటాయి, అందులోంచి మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఓకే, ఐల్ స్టార్ట్ విత్ రేవతి. నీ ఫేవరెట్ టాపిక్ సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రోబో సినిమాలో రోబో పేరేంటి? చిట్టి. కరెక్ట్ ఆన్సర్. మిర్చి సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్. మీది తినాలే మాది తినాలే ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ఇంద్ర. కరెక్ట్ ఆన్సర్. స్వాతి ముత్యం డైరెక్టర్ ఎవరు? పాస్. అదుర్స్ సినిమాలో చంద్రకళ ఎవరు? నయనతార. కరెక్ట్ ఆన్సర్. సైనికుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. కరెక్ట్ ఆన్సర్. భాయి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాస్. ఓకే, వెరీ వెల్ ప్లేడ్. కృష్ణ సాయి, నీ ఫేవరెట్ టాపిక్? హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మన దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది ఏది? తెలంగాణ. కరెక్ట్ ఆన్సర్. ప్రతిభా పాటిల్ మన దేశానికి ఎన్నో మహిళా రాష్ట్రపతి? ఫస్ట్. కరెక్ట్ ఆన్సర్. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు? ఫస్ట్. కేంద్ర బడ్జెట్ సంవత్సరానికి ఎన్నిసార్లు ప్రవేశపెడతారు? ఫస్ట్. ప్రజారాజ్యం పార్టీ ఏ గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేసింది? ఫస్ట్. రాజమండ్రి ఏ జిల్లాలో ఉంది? ఈస్ట్ గోదావరి. కరెక్ట్ ఆన్సర్. సిపిఎం పార్టీలో సి అంటే ఏంటి? ఫస్ట్. సిక్కిం ఏ దేశంలో ఉంది? ఇండియా. కరెక్ట్ ఆన్సర్. మానస, నీ ఫేవరెట్ టాపిక్? సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇడియట్ సినిమా డైరెక్టర్ ఎవరు? పాస్. ఏ సినిమాలో ప్రభాస్కి వాళ్ళ నాన్న లింగరాజు అని పేరు పెడతారు? పాస్. పైసా సినిమా హీరో ఎవరు? నాని. కరెక్ట్ ఆన్సర్. స్వర్ణకమలం హీరోయిన్ ఎవరు? పాస్. ఐ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? పాస్. బాణం సినిమా హీరో ఎవరు? నారా రోహిత్. కరెక్ట్ ఆన్సర్. నాన్న పందులే గుంపులుగా వస్తాయని చెప్పింది ఎవరు? రజనీకాంత్. కరెక్ట్ ఆన్సర్. ఇంద్రా సినిమాలో చిరంజీవి పాత్ర పూర్తి పేరు? ఇంద్రసేనారెడ్డి. కరెక్ట్ ఆన్సర్. వేణుబాబు, నీ టాపిక్? హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జైపూర్ ఏ రాష్ట్రానికి రాజధాని? జైపూర్, రాజస్థాన్. కరెక్ట్ ఆన్సర్. మొఘల్ చక్రవర్తి జహంగీర్ తండ్రి ఎవరు? జహంగీర్. ఫస్ట్. పన్నీర్ సెల్వంకి ముందు తమిళనాడు సీఎం ఎవరు? జయలలిత. కరెక్ట్ ఆన్సర్. జ్యోతి బసు వెస్ట్ బెంగాల్కు ఎన్నేళ్ళు సీఎంగా చేశారు? ఫస్ట్. రాహుల్ గాంధీ లోక్సభ నియోజకవర్గం ఏది? ఫస్ట్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాలి దీవులు ఏ దేశంలో ఉన్నాయి? ఫస్ట్. గౌరవ సూచకంగా చెప్పే విఐపిలో ఐ అంటే ఏంటి? ఇంపార్టెంట్. కరెక్ట్ ఆన్సర్. భాగ్యవతి, నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సాలిడ్ స్టేట్ లో ఉండే ప్రధానమైన ఫాజిల్ ఫ్యూయల్ ఏది? పాస్. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ ఏంటి? పాస్. సౌండ్ ని దేనిలో కొలుస్తారు? డెసిబెల్స్. కరెక్ట్ ఆన్సర్. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? పాస్. హెవీ వాటర్ ని కనుగొన్నది ఎవరు? పాస్. లక్స్ మీటర్ తో దేన్ని కొలుస్తారు? పాస్. కాటన్ కల్టివేషన్ కి అనువైన సాయిల్ ఏది? పాస్. ఓకే, ఒకసారి ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. కృష్ణ సాయి ఫ్రమ్ కాకినాడ, యూ హ్యావ్ 60 పాయింట్స్. రేవతి ఫ్రమ్ హైదరాబాద్ 50 పాయింట్స్.
Bhagyavati from Ongole 40 points, Venubabu from Parchuru 30 points. Sri Gayatri Vidya Samsthala Champion Quiz Program E episode winner Manasa from Tirupati with 75 points. ఈ ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. Sri Gayatri Vidya Samsthala Champion Quiz Program E episode winner Manasa from Tirupati with 75 points. Congratulations. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్. సో మానసా, హౌ యూ ఫీలింగ్? హ్యాపీ సార్. హ్యాపీ? మరి సబ్స్క్రిప్షన్ చెప్పినప్పుడు ప్రిస్క్రిప్షన్ చెప్పలేదు, ఎలా ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు కొంచెం నర్వస్గా ఉన్నింది. మరి ఎట్లా? హౌ డూ యూ వాంట్ టు ట్యాకిల్ దిస్? ఎందుకంటే ఫైనల్లో కూడా ఇంకా టఫ్గా ఉంటుంది కాంపిటీషన్. అప్పుడు ఏం చేస్తావు? ప్రిపేర్ అవుతాం. అవుతావా? ఓకే. సబ్స్క్రిప్షన్ చెప్పింది కానీ ప్రిస్క్రిప్షన్ చెప్పలేదు. అప్పుడు ఫస్ట్ లెటర్కే నాకు అర్థమైంది, కానీ ఎంఐ క్యాచ్ చేయలేదు. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో మళ్ళీ ఆడుతావు కదా, అప్పుడు బీ రిలాక్స్ అండ్ థింక్. ఓకే, ఆల్ ది బెస్ట్. అదండి ఈరోజు ఎపిసోడ్. అనదర్ క్లోజ్లీ కంటెస్టెడ్ గేమ్. అండ్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు గుడ్ నైట్, టేక్ కేర్.